The Lord Jesus is my good shepherd. The Lord is my good shepherd. The Lord is my shepherd. The Lord is my shepherd. The Lord is my shepherd. I shall not want. The Lord Jesus is my good shepherd. The Lord Jesus is my good shepherd. The Lord is my shepherd. The Lord is my shepherd. The Lord is my shepherd. I shall not want. He maketh me to lie down in green pastures. He maketh me to lie down in green pastures. He leadeth me beside the still waters. He leadeth me beside the still waters. The Lord is my shepherd. The Lord is my shepherd. The Lord is my shepherd. I shall not want. He restoreth my soul. He restoreth my soul. He leadeth me in the paths of righteousness for His name's sake. He leadeth me in the paths of righteousness for His name's sake. The Lord is my shepherd. The Lord is my shepherd. The Lord is my shepherd. I shall not want. Though I walk through the valley of the shadow of death, yea, though I walk through the valley of the shadow of death, I will fear no evil. No evil, for Thou art with me, for Thou art with me. Thy rod and Thy staff, they comfort me. Thy rod and Thy staff, they comfort me. The Lord is my shepherd. The Lord is my shepherd. The Lord is my shepherd. I shall not want.
mine enemy. Thou anointest my head with oil. Thou anointest my head with oil. My cup runneth over. My cup runneth over. My cup runneth over. My cup runneth over. The Lord is my shepherd. The Lord is my shepherd. The Lord is my shepherd. I shall not want. Surely goodness and mercy shall follow me all the days of my life. Surely goodness and mercy shall follow me all the days of my life. I will dwell in the house of the Lord forever. And I will dwell in the house of the Lord forever. The Lord is my shepherd. The Lord is my shepherd. The Lord is my shepherd. I shall not want. The Lord Jesus is my good shepherd. The Lord Jesus is my good shepherd. The Lord is my shepherd. The Lord is my shepherd. The Lord is my shepherd. I shall not want. మనుషులలో ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. ఆయనే మన మూలపితరుడైనటువంటి అబ్రహాం గారుగా ఉన్నాడు. ఆయనకి దేవుడే విశ్వాసాన్ని అనుగ్రహించాడు. అందుకని బైబిల్లో ఒక మాట చెప్తున్నాడు కదా, విశ్వాసం మనకు కర్త, దానిని కొనసాగించే యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడినటువంటి పరుగు పందెములో మనము ఓపికతో పరిగెత్తుదుమని. విశ్వాసమునకు కర్త ఎవరండి? విశ్వాసమునకు కర్త ఎవరుగా ఉన్నారు? దేవుడుగానే ఉన్నాడు, యేసయ్యగానే ఉన్నాడు. విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు. కనుక యేసయ్య తన విశ్వాసాన్ని ఎవరికి ఇచ్చారయ్యా అంటే అబ్రహాం గారికి ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడయ్య అంటే విశ్వాసులందరికీ తండ్రిగా చేసేసాడు. ఎవరైతే విశ్వాసం కలిగి ఉన్నారో వాళ్ళ తండ్రి ఎవరు అంటే, మీ తండ్రి ఎవరయ్యా అంటే అబ్రహాము గారు అని చెప్తామండి. మీకు చాలాసార్లు చెప్పాను దైవజనుడు పాల్ యంగ్చో గారి గురించి. ఒక నూతన విశ్వాసపు వరడిని ప్రపంచానికి తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప దైవజనుడిగా ఉన్నాడు. నూతన విశ్వాసాన్ని తన తరంలో తానే గొప్పవాడుగా ప్రపంచానికి ఆ విశ్వాసాన్ని అందించినటువంటి వాడిగా ఉంటాడు. ఎందుకంటే ఎవరైనా మనకి మార్గము చూపకపోతే మనకి ఎట్లా తెలుస్తుంది అని బైబిల్ చెప్తా ఉంది. కనుక అటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతను చూచి మనకు సహాయము చేస్తూ ఉంటాడు. చాలామంది చూడండి, పని చేతగాని వాడు చాలా కష్టపడుతూ ఉంటాడు, పని చేతైన వాడు చాలా తేలికగా చేస్తాడు. విశ్వాసం ఉన్నవాడు కూడా దేవునిలో చాలా తేలికగా దేవుని కార్యములను పొందుకుంటాడు. విశ్వాసం లేకపోతే ఎంతో కష్టపడతా ఉంటాడు, ఎంతో ప్రయాసపడతా ఉంటాడు, పోరాటం చేస్తూ ఉంటాడు, నలిగిపోతూ ఉంటాడు. అందుకనే మనము ఎల్లప్పుడూ కూడా
ఎటు చూడాలి అంటే విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించే యేసయ్య వైపే చూస్తూ, హెబ్రీ పత్రిక 12లో ఉంటుంది అన్నమాట. విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించే యేసయ్య వైపే చూస్తూ మన ఎదుట లేక నా ఎదుట లేక నీ ఎదుట ఉంచబడినటువంటి పరుగు పందెములో ఓపికతో పరుగెత్తుదము. మన ఎదుట ఉంచబడినటువంటి పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదము. అంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక పరుగు పందెం ఉంది. విశ్వాసి అయినా, సేవకుడైనా, పరిచారకుడైనా, బోధకుడైనా, మరి పరిచర్యలు నానా విధాలుగా ఉన్నప్పుడు, నానా విధాలుగా ఎన్నుకున్నప్పుడు వారికి కావలసినటువంటి విశ్వాసాన్ని దేవుడే అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి, నేను ఈ నా సంఘము లేక నేను ఈ నా సేవ, ఇది దేవుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ అయి ఉంటుండగా దీనికి కావలసినటువంటి విశ్వాసాన్ని దేవుడే అనుగ్రహిస్తాడు. దేవుడు అనుగ్రహించలేకపోతే కొనసాగించలేము, విశ్వసించలేము, దేవుణ్ణి నమ్మలేము, దేవుని అద్భుత కార్యాలు పొందుకోలేము, దేవుణ్ణి మహింపరచలేము, దేవుణ్ణి గణపరచలేము. అందుకనే విశ్వాసమునకు కర్త అంటే యేసు వైపు చూస్తూ ఉంటే అన్ని విషయాల్లో, అన్ని సమస్యల్లో, అన్ని అవసరాల్లో, అన్ని అక్కర్లో, అన్ని వ్యాధుల్లో, అన్ని బాధల్లో, అన్ని కొదువలలో, అన్ని హింసలలో, అది ఏదైనా కావచ్చు. ప్రభు అన్నాడు కదా, నమ్మిక మాత్రం ఉంచండి. యాయిరు కుమార్తె చనిపోయింది అంటున్నారు కదా. యాయిరు కుమార్తె చనిపోయిందంటే ప్రభు ఏమంటున్నాడంటే, చనిపోలేదు, చిన్నది నిద్రిస్తూ ఉన్నది, చిన్నది నిద్రిస్తూ ఉంది. అయ్యా చనిపోయింది అయ్యా అంటా ఉంటే నమ్మిక మాత్రం ఉంచండి. చిన్నది నిద్రపోతుంది కానీ చనిపోలేదని చెప్పి తండ్రికి ప్రార్థన చేసి చిన్నదానాలు లేమనంగలోనే లేచింది. అంటే చాలామంది మనం ఏం చేస్తూ ఉంటామంటే నమ్మలేకపోతూ ఉంటామండి. దేవుని మాటలను నమ్మలేకపోతూ ఉంటాము. నమ్మలేకపోవటానికి కూడా ఒక కారణము మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనకుంటుంది. మనం అనుభవిస్తున్నటువంటి ఆశ్రమలు కావచ్చు, శోధనలో, కష్టాలు, నష్టాలు, బాధలో, ఇరుకులో, ఇబ్బందులో, వ్యాధులో, కొదువులో మనం ఏంటంటే దేవుణ్ణి విశ్వసించలేకపోతూ ఉంటాము, నమ్మలేకపోతూ ఉంటాము. మనం ఏం చేస్తూ ఉంటామంటే 24 గంటలు కూడా ఆ సమస్య చుట్టే తిరుగుతాము కానీ సమస్య నుంచి విడిపించే దేవుని చుట్టూ తిరగలేకపోతూ ఉంటాము. ఏంటండి, సమస్య నుంచి విడిపించే దేవుని చుట్టూ మనం తిరగాల. సమస్య చుట్టూ తిరిగితే ఇంకా సమస్య జటిలమవుతుంది. ఆ సమస్యల నుంచి విడిపించే విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే యేసు యందు విశ్వాసం నుంచి కనుక నువ్వు ప్రార్థన చేసే పని అయితే అద్భుత కార్యములు నీ నా జీవితంలో జరిగిస్తాడు దేవుడు. అందరూ అంటున్నారు, ఏమని అంటున్నారంటే, ఎందుకయ్యా ఇంకా మన యేసయ్యని మీరు తొందర పెడతా ఉంటారు, ఇంతకుముందు అయితే చెప్పావు, అప్పటికి కొంచెం కొర ప్రాణంతో ఉంది యాయిరు కుమార్తె, ఇప్పుడైతే చనిపోయింది, ఇంకా ఎందుకు యేసయ్యను తొందర పెడతారంటా ఉంటే ప్రభు అన్నాడు కదా, నమ్మిక మాత్రం ఉంచండి, అంటే విశ్వాసం మాత్రం ఉంచండి. అదేవిధంగా లాజరు విషయంలో కూడా దేవుడు చెప్తూ ఉంటాడు. విశ్వాసము ఒకసారి జ్ఞాపకపరుచుకుంటా ఉంటే మన భక్తి బాగా ఉన్నప్పుడు, మన ప్రార్థనా జీవితం బాగా ఉన్నప్పుడు, మన విశ్వాసంతో ఉన్నప్పుడు, పరిశుద్ధంగా ఉన్నప్పుడు, నీతిగా ఉన్నప్పుడు, ఇంకా దేవుడు మనల్ని దీవిస్తున్నప్పుడు, దేవుడు మనలను ఆశీర్వదిస్తున్నప్పుడు, మనల్ని హెచ్చించినప్పుడు, మనల్ని లేవనెత్తినప్పుడు, లేక అద్భుతంగా సేవ చేయించుకుంటూ ఉన్నప్పుడు నా అంతట విశ్వాసి లేడు అని అనుకుంటా ఉంటాం, నా అంత నీతిమంతుడు లేడు, నా అంత పరిశుద్ధుడు లేడు అని అనుకుంటా ఉంటాము. కానీ విశ్వాసానికి పరీక్షలు ఎట్లా అంటే, నానా విధములైన శోధనల ద్వారా మన విశ్వాసమునకు కలుగు పరీక్ష నిరీక్షణ పుట్టించునని ఎరిగి నానా విధమైన శోధనలో మీరు పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోనండి. విశ్వాసానికి ఎటువంటి పరీక్షలు వస్తాయని బైబిల్ చెప్తా ఉంది. నానా విధములైన శోధనలు, నానా రకాల సమస్యలు వస్తూ ఉంటుంది, నానా రకాల శోధనలు వస్తూ ఉంటుంది, నానా రకాల కష్టాలు వస్తూ ఉంటుంది, నానా రకాల బాధలు వస్తూ ఉంటుంది, ఇరుకులు వస్తూ ఉంటుంది, ఇబ్బందులు వస్తూ ఉంటుంది, వ్యాధులు వస్తూ ఉంటుంది. అయితే ఏంటంటే మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, విశ్వాసివై ఉన్నావా లేదా, ఇంకా నీకు విశ్వాసం ఉందా లేదా. చెప్పాను కదా మీకు ఒకసారి, నా మాటకు ప్రాణము నీవే యేసయ్యా, నా పాటకు ప్రాణము నీవే యేసయ్యా, నా జీవిత సర్వము నీవే యేసయ్యా, నాకున్న జీవము నీవే యేసయ్యా,
నాకున్నవి అన్నీ నీవే యేసయ్యా, నాకున్నది అంతా నీదే యేసయ్యా, ఆది అంతము నీవే యేసయ్యా, నా జీవితమంతా నీవే యేసయ్యా, నా మాటకు ప్రాణము నీవే యేసయ్యా, నా పాటకు ప్రాణము నీవే యేసయ్యా. ఒకసారి ఒక వ్యాపారస్తుడు దైవజనుడు పాలించ గారికి సంఘానికి వచ్చాడు. వచ్చిన దగ్గర నుంచి వ్యాపారం అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఉంది. ఒకరోజు ఏం చేసిందంటే భయంకరమైన తుఫాను వస్తే ఆ సముద్రపు ఒడ్డున కట్టినటువంటి తన వ్యాపార గృహంలో నుంచి ఆయన చేసే వ్యాపారం ఏంటంటే ఉప్పు వ్యాపారం. ఆ సముద్రము పొంగి ఆ గదిలోనికి రాగా తను నిల్వ చేసుకున్నటువంటి ఆ ఉప్పు బస్తాలన్నీ కరిగిపోయి ఒట్టి గోతాలు మిగిలిపోయినవి. ఈ దైవజనుడు అనుకుంటా ఉన్నాడు, ఇంకా మన విశ్వాసంతో ఉన్నాడా లేడా అని. ఆయన చూడటానికి దైవజనుడు ఆయన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తే కుర్చీలో కూర్చొని ఊగుతూ ఉన్నాడు. ఈ దైవజనుడు అనుకుంటున్నాడు, ఈయనకి మైండ్ పోయి ఉంటుంది గతంలో లాగా. అని అనుకొని, ఏమయ్యా బాగున్నావా నువ్వు అంటున్నాడు. ఆయన అంటున్నాడంట, పాస్టర్ గారు చాలా బాగున్నానండి అన్నాడు. అదేంటయ్యా నీ సంగతి నాకు తెలిసి నీ దగ్గరకు వచ్చాను, నీ ఉప్పు వ్యాపారం అంతా పోయిందంట కదా అన్నాడు. అప్పుడు ఆ విశ్వాసి ఆ దైవజనుడితో అన్నాడంట, అయ్యా నా ఉప్పు అంతా పోయిన మాట వాస్తవమే, నా వ్యాపారం అంతా పోయిన మాట కూడా వాస్తవమే, నాకు కొన్ని లక్షల రూపాయల నష్టం వచ్చిన మాట కూడా వాస్తవమే, కానీ అన్నీ పోయినాయి. కానీ మీరు నాకు ఇచ్చారు చూడండి దేవుని విశ్వాసము, ఆ విశ్వాసం ఇంకా పోలేదండి అన్నాడంట. ఏంటండి, మీరు నాకు ఇచ్చారు చూడండి ఆ విశ్వాసం ఇంకా పోలేదు. ఆశ్చర్యపోయాడంటే ఈ సేవకుడే, ఇతడు ఎట్లా ఉంటాడో అని. మనమైతే ఏం చెప్తామండి, మన సమస్యల్లో విశ్వాసాన్ని కోల్పోయి, నిరీక్షణ కోల్పోయి, ఆశల లేక, అంతే కదా, నిరీక్షణ లేక, ఓర్పు లేక, సహనము లేక, గగ్గోలు పెట్టి కేకలేసి రకరకాలుగా చేస్తా అని. ఇంకా ఆ దైవజనుడికి చెప్తున్నాడంట, చూడండి పాస్టర్ గారు, మీరు నాకు ఇచ్చిన విశ్వాసం ఉంది కదా, ఇప్పటివరకు లక్షల్లో వ్యాపారం చేస్తున్నాను, ఇక ఇప్పటి నుంచి నేను కోట్లలో వ్యాపారం చేస్తాను చూడండి అన్నాడంట. సవాల్ చేస్తున్నాడు దైవజనుడికి. నిజంగానే ఆయన చేసిన సవాల్ ఏందంటే కేవలం దేవుని యందు విశ్వాసం మాత్రమే ఉంచాడు. వ్యాపారం ఉంటే ఎంత పోతే ఎంత అనుకున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. తిరిగి వ్యాపారాన్ని కట్టుకుంటా ఉంటే అంతకుముందు లక్షల్లో వ్యాపారం చేసినటువంటి వాడు ఇప్పుడు కోట్లలో వ్యాపారం చేస్తూ ఆ కోట్లలో నుంచి వచ్చేటువంటి ఆ దశమ భాగంలో శ్రేష్టమైనటువంటి కానుకలు దేవుని సన్నిధికి తీసుకొని రావటం మొదలుపెట్టాడు. దైవజనుడే కాదు, సంఘం అంతా కూడా ఆశ్చర్యపోయారండి. అందుకనే యాయేరు కుమార్తె విషయంలో దేవుడు చెప్తున్నాడు, నమ్మిక మాత్రం ఉంచండి, విశ్వాసం మాత్రం ఉంచండి. మీరు విశ్వసిస్తే మీ విశ్వాసం చొప్పున మీకు కలుగుతుంది. మీరు నమ్మలేకపోయారనుకోండి, దేవుడిని నమ్మలేకపోయారనుకోండి, దేవుడు ఏ కార్యము చేయలేడు. భక్తుడు అన్నాడు కదా, యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవు అనుకున్నట్లుగా ఉంటుంది మీ సమస్య. మీకు నా సమస్య నాకు అట్లానే ఉంటుంది. కానీ అట్టి స్థితిలో కూడా, ఎట్టి స్థితిలోనైనా కానీ చాలిన దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు, ఆపత్కాలంలో నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. ప్రభుతో సీమోను పేతురు అంటా ఉన్నాడు, ఏమని అంటున్నాడంటే, ప్రభువా నువ్వేనా నీళ్ళ మీద నడిచి వచ్చేది అన్నాడు. నేనేనయ్యా నీళ్ళ మీద నడిచి వచ్చేది, అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు నేను వస్తాను, నాకు ఆజ్ఞ అన్నాడు. సరే రా అన్నాడు. నీళ్ళ మీద సీమోను పేతురు యేసయ్య నీటి మీద ఎట్లా నడిచాడో ఆయన కూడా నడుచుకుంటా యేసయ్య దగ్గరకు వస్తూ ఉన్నాడు. 2-3 అడుగులు వేసిన తర్వాత కొంతసేపటికి అటు ఇటు చూసి నీటిలో మునిగిపోసాగాడు. అర్థం కదా, కలవరపడిపోతూ ఉన్నాను, నిలువరముగా నుండాలేను, కలవరపడిపోతూ ఉన్నాను,
నిలువరముగనుండాలేను. బలపరచుము నీ బిడ్డని, నీ సాక్షిగా బ్రతికేదాను. బలపరచుము నీ బిడ్డని, నీ సాక్షిగా బ్రతికేదాను. ఏంటండి, మనం ఎంతసేపుడికి దేవుళ్ళు నీకేమి కావాలి, దేవుళ్ళు నీకేమి కావాలి, నువ్వు ఎలాగన ఉండాలి, ఎటువంటి బలము కావాలి, ఎటువంటి శక్తి కావాలి, ఎటువంటి విడుదల కావాలి, ఎటువంటి ఆదరణ కావాలి, ఎటువంటి స్వస్థత కావాలి, మాటి మాటికి అడుగు, మాటి మాటికి గోజాడు, మాటి మాటికి మొరపెట్టు, మాటి మాటికి ప్రార్థన చేయి, మాటి మాటికి దేవుని స్తుతించు, ఆరాధించు, నమ్మకంతో ఎన్ని పనులు చేయి. దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. ఆకాశం భూమి గతించిన ఆయన మాటలో ఎంత మాత్రమో గతింపవు. అయితే సీమోను పేతురు గారు ఏం చేశాడంటే అటు ఇటు చూశాడు. ఆ సముద్రంకి వెళ్ళి, గాలికి వెళ్ళి, ఆ చీకటికి వెళ్ళి నేనేనా నడుస్తుంది అన్నటువంటి అనేక రకాల అవిశ్వాసానికి లోబడిపోయామంటున్నాడు తెలుసా. ప్రభువా నశించిపోతున్నాను, యబాకర తనకర. ప్రభువు నీకు ఉండగా, ప్రభువు నీతో ఉండగా నువ్వు నశించవు. ప్రభువు నాతో ఉండగా నేను నశించను. ప్రభు మన జీవితంలో ఉన్నాడా లేదా అని చూసుకోవాలి. ప్రభు మన జీవితంలో లేకుండా ఉండడానికి కారణభూతమైనటువంటి ఏ తప్పిదాల దోషాలైనా ఉంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి కనికరము పొందుకొని, ప్రభా నా హృదయంలోనికి రా, నా జీవితంలోనికి రా, నా జీవితంలో నీవు ఉండు నాయన, నా సమస్యలో నీవు ఉండు, నా శోధనలో, నా కష్టాలు నష్టాల్లో నీవు ఉండు, నా కుటుంబంలో ఉండు నాయన. నువ్వు నాకుంటుండగా లోకంలోనిది ఏది నాకు అక్కరలేదు. కనుక ప్రభు మన జీవితంలో ఉన్నప్పుడు, లేక సీమోను పేతురు ఎదురుగా ప్రభు ఉన్నప్పుడు నశించిపోతున్నాడనే మాట పేతురు మాట్లాడుతున్నాడంటే నిజంగానే నశించిపోతున్నాడు. ఎదురుగా ఉన్న ప్రభు అనేటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా ఇంకా తనకెళ్ళి లేకపోతే ఆ సముద్రంకి వెళ్ళి ఆ చీకటి వైపు చూస్తూ ఉన్నాడు. మునిగిపోసాగుతూ ఉంటే ప్రభు పేతురుని ఏం చేశాడంటే గద్దించినట్లుగా చూస్తాము. ఎందుకు సందేహపడ్డావు, ఎందుకు అనుమానపడ్డావు? చాలామంది క్రైస్తవుల యొక్క జీవితాల్లో నీ జీవితమైన నా జీవితమైన కావచ్చు, ఉన్న సమస్యను బట్టి నమ్మలేకపోతూ ఉంటాం, ఉన్న శోధనను బట్టి నమ్మలేకపోతూ ఉంటాం, విశ్వసించలేకపోతూ ఉంటాం మనం దేవుణ్ణి. ఆయన నమ్మదగినటువంటి దేవుడు. తన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏమీ చేయడు. ఆయన భూమి ఆకాశంలో సృష్టికర్త, సర్వశక్తి దేవుడై ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నిన్న సమస్యలతో కూడినటువంటి బలహీనతలకి ఆయన దించాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాము. లేదు, ఆయన పరలోకమందు బహు గనుడై ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడై ఉన్నాడు, సర్వాధికారి అయినటువంటి దేవుడై ఉన్నాడు. అందుకనే ఆయన గురించి బైబిల్ చెప్తా ఉంది, లెక్కలేనన్ని గొప్ప కార్యములు ఆయన చేస్తాడు. లెక్కలేనన్ని గొప్ప కార్యములు ఆయన చేస్తాడు. ఎటువంటి గొప్ప కార్యములంటే నీ ఊహకు అందవు, నీ తలంపుకు కూడా అందవు. నేను చెప్పాను కదా, ఒకసారి ఒక వృద్ధురాలు ఒక సమస్య గురించి చేస్తూ ఉంటే ఆమెకు నేను ఒక మాట చెప్పా. ఏంటంటే ఆమె పరిస్థితి అంతా చెప్పుకుంది, ఆమె లేని స్థితి అంతా చెప్పుకుంది. అప్పుడు నేను అంటా ఉన్నా, అమ్మ దేవుడు ఏం చేస్తాడో నాకు తెలియదు. అర్థం కాలా? నువ్వు నమ్ము, నేను నమ్ముతా. నువ్వు విశ్వసించు, నేను విశ్వసిస్తా. విశ్వాసంతో ప్రార్థన చేస్తాం. దేవుడు ఏ కార్యం చేస్తాడో ఊరక నిలుచుండు చూడమ్మా అన్న. ఈ మాట ఎక్కడుంది? ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది, వెనక ఐగుప్తీయులు తరుముతూ ఉన్నారు. సంకట స్థితిలో ఇశ్రాయేలీయులు చిక్కుబడి ఉన్నారు. సంకట స్థితిలో ఇశ్రాయేలీయులు చిక్కుబడి ఉన్నారు. అట్టి స్థితిలో ఎవరికైనా విశ్వాసం ఉంటుందా? దేవుని మీద, మోషే మీద సణుగుతున్నారు, గొనుగుతున్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మీరు దేవుడు కలగచేసే రక్షణను ఊరక నిలుచుండి చూడండి. యెహోవా నేడు కలగచేయు రక్షణను ఊరక నిలుచుండి చూడండి. నేడు చూసినటువంటి ఐగుప్తీయులను ఇక మీదట మీరు మీ జీవితంలో చూడరు. మోషే నాకేలా మొరపెడుచున్నావు, నీ కర సముద్రం వైపు చాపు అన్నాడు. సముద్రము పాయలైంది, ఆరిన ఇశ్రాయేలు నడిచి ఆవులొడ్డుకి వెళ్ళిపోయారు. అలాగని చూసినటువంటి ఐగుప్తీయులు అదే సముద్రంలో మునిగి చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఇది మనకు అసాధ్యంగా కనపడుతుంది. మన పని అయిపోయింది అనుకుంటా ఉంటాం. ఎర్ర సముద్రం ఉంది, వెనక ఐగుప్తులు ఉంది, ఇంకేంటి నేను లేగవలేను అనుకుంటా ఉంటాము. అంతే కదా? బెతస్తా కోనేటి దగ్గర కూడా రోగి అంతే అనుకుంటున్నాడు కదా.
చాలా మంది వస్తున్నారు, దిగుతున్నారు, స్వస్థత పొందుతున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ అతడు దిగలేకపోతున్నారు, ఎవరో దించలేకపోతున్నారు. ఇక అతడు ఏమనుకుంటారు, నేను ఆ యొక్క బెతస్తా కోనేటిలోనికి దిగలేను, నన్ను ఎవరో దించలేరు, నేను ఈ రోగంతోనే ఉంటాను, నేను ఈ రోగంతోనే ఉంటాను. కానీ అతడు ఉంచిన విశ్వాసము బెతస్తా కోనేరు. బెతస్తా కోనేట్లో దేవదూత ఆయా సమయాలకు దిగి నీళ్లు కదిలిస్తూ ఉంది. దేవదూత, దేవుడు పంపించినటువంటి దూత అనేకుల యొక్క రోగులను స్వస్థపరచడానికి, అనేకుల యొక్క పాపాలు పరిహరించడానికి దేవుడు పంపించినటువంటి దేవుని దూత అయ్యింది అది. కనుక ఈ యొక్క రోగి అక్కడ పడి ఉండటమో దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని దూత వర్తమానము దేవుడికి తెలియచేసి ఉంటుంది. అయ్యా, నేను నీళ్ళు కదిలిస్తా ఉన్నాను, కానీ చాలామంది దిగుతున్నారు, స్వస్థత పొందుతున్నారు, కానీ ఒక రోగి ఒడ్డున కూర్చొని ఉన్నాడు. అతను దిగలేకపోతున్నారు, అతన్ని ఎవరు దించలేకపోతున్నారు, అతడు స్వస్థత పొందుకోలేకపోతున్నాడు. కానీ విశ్వాసముతో ఆ కోనేటి యొద్ద కనిపెట్టుకొని ఉన్నాడని దూత యేసయ్యకి వర్తమానం చెప్పిందేమో. అందుకని యేసయ్య ఆ కోనేటి దగ్గరికి వచ్చేసి ఆయనతోనే మాట్లాడుతున్నాడు. ఏమయ్యా, స్వస్థపడగోరుచున్నావా? చూడండి, స్వస్థపడగోరుచున్నావా? ఇంకా తన బలహీనతనే చెప్తున్నాడు. అయ్యా, స్వస్థపడాలనుంది, కానీ నేను దిగలేను, నన్ను ఎవరు దించట్లేదు, నాకంటే అనేకులు ముందుగా దిగేసి స్వస్థత పొందుకొని వెళ్ళిపోతున్నారు అయ్యి అంటా ఉంటే ప్రభు అన్నాడు, అతని బలహీనతను చూచి, నువ్వు లేచి నీ పరుపెత్తుకొని వెళ్ళు అన్నాడు. వాడు సందేహపడకుండా, అనుమానపడకుండా ప్రభు మాట ఎప్పుడైతే విడుదల చేసేసాడో, టక్కన లేచేశాడో, తన పరుపెత్తుకొని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ప్రభు యొక్క కార్యమైంది. అందుకని ప్రభువుని యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షించబడుదురు. ప్రభువుని యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షించబడుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సమరయ స్త్రీ అంటా ఉంది కదా, ఆయన యందు నేను విశ్వాసం ఉంచటానికి ఆయన ఎవరయ్యా అనంగలోనే ప్రభు ఏమన్నాడు తెలుసా సమరయ స్త్రీతో? నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే, నీతో మాట్లాడుచున్న నేనే ఆ మెస్సీని అనంగలోనే తన కొండ విడిచిపెట్టి గ్రామంలోనికి వెళ్ళి గ్రామాన్ని ప్రభు వైపు తిప్పినట్లుగా మనము చూస్తూ ఉంటాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము ఎప్పుడు ఎల్లప్పుడూ ఎటు చూడాలా? భక్తుడేమన్నాడు? కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడుండి వచ్చును? యెహోవానే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు, ఆయన నీ పాదము తొట్టెలనేయుడు. నిన్ను కాపాడువాడు కునుకుడు, ఇశ్రాయేల్ని కాపాడువాడు కునుకుడు, నిద్రపోడు. కొండల తట్టు గుట్టల తట్టు కాదు, కానీ ప్రభుని యేసునందే విశ్వాసం ఉంచి ఆయన వైపే తీరు చూసినప్పుడు, ఆ బెతస్తా కోనేటి దగ్గరే పడి ఉన్నప్పుడు దేవుడే జ్ఞాపకం చేసుకుంటాడు. నీవు నేనున్న స్థితిని దేవుడే జ్ఞాపకపరుచుకుంటా ఉన్నాడు. దివారాత్రులు మొరపెడతా ఉంటుండగా నీకు న్యాయం తీరుస్తాడు. నమ్ము, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. అదే లాజరు విషయంలో కూడా ప్రభు ఏం చేశాడంటే, ఉన్న చోటనే ఇంకా 3 దినాలుండి 4వ దినమున వచ్చేస్తే మార్తా మరియలు అంటున్నారు, అయ్యా అతడు చనిపోయి సమాధి చేయబడి కుళ్ళిపోయి ఉంటారు, ఇప్పుడెందుకు అడుగుతావు సమాధిని? ఆ ప్రభు చెప్తా ఉంటే వాళ్ళు ఇంటలా, నేనేనమ్మా పునరుద్ధానము జీవం అని అంటా ఉంటే, అయ్యా అది పునరుద్ధానం ఉందా కదా అని చెప్పేసి యేసయ్యతో వాదిస్తూ ఉన్నారు. కారణం ఏమిటంటే సమస్య అట్లానే ఉంది. చాలామంది జీవితాల్లో సమస్యలు అట్లానే ఉంటవి. నమ్మలేకుండానే ఉంటారు, విశ్వసించలేకుండానే ఉంటారు. అటువంటి సమస్యలే వస్తాయి. అదే ఇందాక చెప్పాను కదా, భక్తి జీవితం బాగా ఉంది, విశ్వాసం బాగా ఉంది, ప్రార్థనా జీవితం బాగుంది, పరిశుద్ధ జీవితం బాగుంది, అన్నీ బాగున్నప్పుడు నువ్వు విశ్వసించడం, అందరూ విశ్వసిస్తారు. కానీ పరిస్థితులు తారుమారైనప్పుడు, సమస్యల శోధనలు నిన్ను చుట్టుముట్టినప్పుడు నీవు విశ్వాసిగా ఉన్నావా, అవిశ్వాసిగా ఉన్నావా? అది చాలా ఇంపార్టెంట్. విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించే యేసయ్య నా జీవిత కాలమంతా నా జీవితాన్ని కొనసాగించడానికి కావలసిన విశ్వాసాన్ని ఆల్రెడీ ఆయన నాకు ఇచ్చేశాడు, నా జీవితంలోనికి వచ్చేశాడు. నీ జీవితంలోనికి వచ్చినప్పుడే ఆయన నీకు ఆ విశ్వాసాన్ని ఇచ్చేశాడు. ఇక నీ
కాలక్రమంలో శోధనలో యోబు అంతా పోగొట్టుకున్నాడు. పోగొట్టుకుంది యోబు గారు ఏంటో చెప్పండి. యోబు అంతా పోగొట్టుకున్నాడు. నీ జీవితం ఒకవేళ నువ్వు అంతా పోగొట్టుకోవచ్చు. నీ ఆస్తి అంతా పోగొట్టుకోవచ్చు. నీ వెండి బంగారం అంతా పోగొట్టుకోవచ్చు. నీ పాడి పంటలన్నీ పోగొట్టుకోవచ్చు. నీ వ్యాపారాన్ని పోగొట్టుకోవచ్చు. అన్నీ పోగొట్టుకున్నా నాకు ఉండాల్సింది ఏందో తెలుసా? ప్రభువైన యేసునందు విశ్వాసము. హల్లెలూయా. అన్నీ పోగొట్టుకున్నాడు యోబు, ఒకటి పోగొట్టుకోలా, యేసయ్యనందు విశ్వాసాన్ని పోగొట్టుకోలా. ఒక్కసారి పరీక్షించుకుందాము. విశ్వాసివై ఉన్నావా, అవిశ్వాసివై ఉన్నావా? ఏంటండి? అన్నిటికంటే గొప్పవాడు యేసయ్య. గొర్రెల మంద కంటే, ఒంటెల మంద కంటే, గాడిదల మంద కంటే, పొలము కంటే, పాడి కంటే, వెండి కంటే, బంగారము కంటే, ఐశ్వర్యము కంటే ఎంతో గొప్పవాడు దేవుడు. భూమి ఆకాశం ఆయన పట్టజాలవు, ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. మీరు నన్ను దేనితో సాటి చేస్తాడు? నేను సర్వశక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి, సర్వ సృష్టికర్తని, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? అంత దేవుడు యోబు గారికి ఉంటుండగా దావీదు అంటున్నాడు కదా, నీవు నాకుంటుండగా లోకములోనిది ఏది నాకు అక్కర లేదు. కోపడబక్కండి. చాలామంది లోకము మీద, లోకములో కలిగిన వాటి మీద అంతో కొంత విశ్వాసం ఉంచటం వలన దేవుని ఎడల సంపూర్ణంగా విశ్వాసం ఉంచలేకపోతూ ఉంటాము. దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోలేకపోతూ ఉంటాము. దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణశక్తితో ప్రేమించలేకపోతూ ఉంటాము. కలిగింది విడిచిపెట్టలేకపోతూ ఉంటాము. ఉపేక్షించుకోలేకపోతుంటాము. సెలవును ఎత్తుకోలేకపోతుంటాము. ఆయన్ని వెంబడించలేకపోతుంటాము. ఇంకా లోకాశల చేత కొట్టబడుతూ, శరీరాసనేతర సజీవడముల చేత కొట్టబడుతూ, అనేక బలహీన చేత కొట్టబడటం వల్ల సరైన విశ్వాసాన్ని మనము విడుదల చేయలేకపోతూ ఉంటాము. ఒకవేళ ప్రియ సహోదర సహోదరి అట్టి స్థితిలో ఈ దిన ఈ క్షణంలో నువ్వు ఉన్నప్పటికీ కూడా ఆ వాటికెళ్ళి నీకెళ్ళి చూసుకోకుండా విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసయ్య వైపు చూడు. నీ జీవితము తిరిగి కట్టబడుతుంది. దావీదు తప్పు చేశాడా? పాపము చేశాడా? దేవుని కోపం వచ్చిందా? దేవుని సన్నిధికి మరలా వచ్చేసి మొరపెడతా ఉన్నాడు. దేవుడు తన జీవితాన్ని తిరిగి కట్టాలని ఒక విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేశాడు. అలాగనే దావీదు భక్తుడు ఎలాగైనా ప్రార్థించాడో అలాగనే దావీదు గారి యొక్క జీవితాన్ని దేవుడు తిరిగి కట్టడమే కాకుండా తన చిత్తాన్నంతా నెరవేర్చేవాడుగా, తన చిత్తానుసారుడుగా, తన హృదయానుసారుడుగా, యథార్థవంతుడుగా తీర్చిదిద్దుకున్నాడు దేవుడు. అంత గొప్ప దేవుడై ఉన్నాడు. అందుకనే యోబు గారు అనుకున్నాడు, ఏంటి వెండేంటి, బంగారం ఏంటి, పొలం ఏంటి, ఒంటెల మందలు, గాడిదల మందలు, ఇవన్నీ ఈ బాఖరతన నన్ను మీరు దేనితో సాటి చేస్తారు? దేనితో సాటి చేయకూడదు దేవుణ్ణి. దేవుడు దేవుడే. ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడై ఉన్నాడు ఆయన. మరి ఈ లోకంలో దేనిని కూడా ఆయనకి సాటి చేయలేము, చేయరాదు కూడా. ఏది కూడా సాటి కాదు కూడా. ఎందుకంటే ఇది కలిగింది మొత్తం కూడా ఆయనదే. ఆయన లేకుండా సృష్టిలో ఏది కూడా కలగలేదు ఆయన. అందుకని మీరు నన్ను దేనితో సాటి చేస్తారంటున్నాడు ప్రభువారు. ఇంకా నాకు అసాధ్యమైనది ఏదైనా కలదని మీరు అనుకుంటున్నారా అంటున్నాడు. ప్రభుకి అసాధ్యమైనది ఏదీ లేదు సహోదరి సహోదరా. నీ జీవితంలో, నా జీవితంలో అన్నీ నీకు నాకు సాధ్యమే, 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 సాధ్యమే. కాకపోతే ఏంటంటే ఈ సమస్యలలో ఎంతమంది విశ్వాసాన్ని కాపాడుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్. నీకొచ్చే శోధనల్లో, నీకొచ్చే కష్టాల్లో, నీకొచ్చే నష్టాల్లో, నీకొచ్చే బాధల్లో విశ్వాసమై ఉన్నావా లేదా? విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా లేదా? ఇందాకే చెప్పాను కదా, విశ్వాసమునకు కలిగే పరీక్షలు ఎట్లా ఉంటాయంటే నానా విధములైన శోధనలుగా ఉన్నాయి బైబిల్లో చదివితే. అదేంటండి? శోధనల ద్వారా దేవుడు విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. సమస్యల ద్వారా నీ విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. కనుక నానా విధమైనటువంటి శోధనలో పడినప్పుడు ఏమన్నాడంటే అది మహా ఆనందమని ఎంచుకోమన్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, యోబు గారు కూడా యోచించుకున్నాడు. ఈ పోయినవి విశ్వాసాన్ని పోగొట్టుకోవాలా?
నీ జీవితంలో అనేక సమస్యలు వస్తున్నది. దేవుని యందు విశ్వాసాన్ని పోగొట్టుకోవాలా? సీమోను పేతురుతో ప్రభు ఒక మాట అన్నాడు. అందరు శిష్యులు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే యేసయ్య ఒక మాట చెప్తున్నారు, అయ్యా మనిషి కుమారుడుగా వచ్చినటువంటి నన్ను పట్టుకొని ఇదిగో రాను వారు చంపేస్తారు, సిలివేస్తారు, సమాధి చేస్తారు, మూడో దిన తిరిగి లెగుస్తానంటా ఉంటే ఇంకా అందరూ కూడా దూరం అయిపోతున్నారు. ఈ రాను వారు వచ్చేసి యేసయ్యను పట్టుకుంటారంట అని ఆలోచించుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే దూరం అయిపోతూ ఉన్నారు. శిష్యులతో ప్రభు అంటున్నాడు, ఏమయ్యా మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళాలనుకుంటున్నారంటే సీమోను పేతురు అంటున్నాడు, నీవే నిత్య జీవపు మాటలు కలిగినటువంటి దేవుడువు, నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళగలము? దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. సృష్టికి శిల్పకారుడు, ఈ జగతికి ఆది సంభూతుడు. సృష్టికి శిల్పకారుడు, ఈ జగతికి ఆది సంభూతుడు. దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా. ఏంటండి, విశ్వాసానికి పరీక్ష పెట్టాలనుకున్నాడో ఏమో యోబు గారికి దేవుడు పరీక్ష పెట్టేశాడు. పరీక్ష పెట్టంగలోనే యోబు ఏమనుకున్నాడు, సమస్యలు శోధనలు అన్నీ వస్తూ ఉంటుంటే వచ్చే కొంది తన విశ్వాసాన్ని పెంచుకున్నాడు కానీ తుంచుకోలా. తన విశ్వాసాన్ని రెట్టింపు చేసుకున్నాడు కానీ వదిలిపెట్టుకోలా. ఆఫ్టర్ ఆల్ ఇవన్నీ ఒంటెల మందలు, గొర్రెల మందలు, ఈ పాడి పంట ఎంత కూడా ఆఫ్టర్ ఆల్ అంతా దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవునికి మహిమ కలుగును గాక అని అనుకొని దేవుని అందు విశ్వాసం ఉంచాడు. చివరగా తన భార్య కూడా వచ్చేసి శోధిస్తూ ఉంది. ఎందుకయ్యా ఇదిగో భయంకరమైనటువంటి కురుపులతో కుక్కలు నాకించుకుంటూ ఇంకా ఈ చెట్టు కింద ఎందుకు పడి ఉన్నావు, కాని మాటని చావరాదంటా ఉంటే వచ్చి వెర్రిదాని వలె మాట్లాడుతున్నావేంటి? అన్నీ చేసినప్పుడే దేవుడు నిరంతరము దేవుడై ఉన్నాడు ఆయన అని చెప్పి తన విశ్వాసాన్ని అట్లా నిలబెట్టుకున్నాడు. స్నేహితులు వచ్చేసి అనేక రకాలుగా శోధించారు. ఏమని శోధించారు? నువ్వేదో తప్పు చేసావులే, నువ్వేదో పాపం చేసావులే, అందుకే నీకు ఈ శోధనలు, ఈ సమస్యలు, దేవుడి అట్ట మొత్తాళ్ళని స్నేహితులు ఇంకా అతన్ని గాయపరుస్తూ ఉన్నారు. చూడండి, అందుకనే యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటాడు. విశ్వాసం ఎట్లా ఉండాలంటండి? కదలకుందును సియోను కొండవలే, బెదరకుందును బలమైన సింహం వలే. కదలకుందును సియోను కొండవలే, బెదరకుందును బలమైన సింహం వలే. యేసయ్యా నా చింతనుండగా ఏ చింత నాకింకా లేదుగా. యేసయ్యా నీ చింతనుండగా ఏ చింత నీకింకా లేదుగా. కదలకుందువు సియోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే. యోబు విశ్వాసం ఏమైనా కించిత్తు దేవుని మీద నుంచి కదిలిందండి? కదలలా. విశ్వాసం కదలలా. ఇంకా విశ్వాసం నాకు కర్త, దానిని కొనసాగించే యేసయ్య వైపే చూస్తూ ఉన్నాడు. నీవు కూడా ఇంకా చూడవచ్చు దేవుని వైపు. ఇంకా నీ స్థితి ఏదైనా కావచ్చు, నీ స్థితికి వెళ్ళి నువ్వు చూడబాకు. నీ స్థితి నుంచి, నా స్థితి నుంచి నిన్ను నన్ను విడిపించి రక్షించే యేసయ్య వైపే చూస్తూ మన విశ్వాస జీవితాన్ని ముందుకి కొనసాగిద్దాం. క్లుప్తంగా త్వరగా ఈ విశ్వాస కార్యాలు కొన్ని, పరిశుద్ధ గ్రంథం కొన్ని మాత్రమే, అన్నీ చెప్పాలంటే సమయం సరిపోదు. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం చూసినప్పుడు 46 నుంచి 52లో దేవుడు ఒక అద్భుత కార్యము చేసినట్లుగా చూస్తాము. ఒక గుడ్డి భిక్షకుణ్ణి ఎరుకో త్రోవలో కూర్చొని ఉండటము చూస్తూ ఉన్నాము.
అతడు బిగ్గరగా కేక వేస్తున్నాడు. యేసయ్య వెళ్తున్నాడని తెలుసుకొని, ఓ దావీదు కుమారుడు యేసు నన్ను కరుణించు, ఓ దావీదు కుమారుడు యేసు నన్ను కరుణిస్తూ ఉంటే ముందు వెళ్తున్నటువంటి వాళ్ళు ఆయన వారించారు. ఎందుకయ్యా నువ్వు వస్తూ ఉంటే వాడు మరీ ఎక్కువగా బిగ్గరగా కేక వేసేశాడు. ఆ సందర్భంలో ప్రభు అతడితో గురించినటువంటి మాటలు జ్ఞాపకపరుచుకుందాం. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెనని చెప్పాను. స్వస్థత నీకు కావాలా? రక్షణ నీకు కావాలా? ఆదరణ నీకు కావాలా? సహాయం నీకు కావాలా? విడుదల నీకు కావాలా? ఏం చేయాలా? ఈరోజు ఏం చేయాలా? ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచు. అన్ని సమయాలకి, అన్ని కాలాలకి, అన్ని పరిస్థితులకి చాలిన దేవుడు, చాలిన రక్తము, చాలిన విమోచన కార్యం. అది విమోచన క్రయధనముగా తన ప్రాణులు పెట్టినంతగా ప్రేమించిన దేవుడు నిన్ను విడవడు, నిన్ను కాపాడువాడు, కొనుకోడు, నిద్రపోడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అందుకని ఆ గుడివంత ప్రభు ఏం చెప్పాడు తెలుసండి? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. నీ విశ్వాసమే. అందుకని ఒక రోగిని నలుగురు మోసుకొని పోస్తే ప్రభు ఏం చేశాడు? వారి విశ్వాసమును చూచి, నా కుమారుడా నీ పాపములు క్షమించబడిన, నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నీ మంచం ఎత్తుకొని ఇంటికి వెళ్ళు. వారి విశ్వాసమును చూచి నువ్వు లేచి నీ మంచం ఎత్తుకొని వెళ్ళు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. విశ్వాసహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. విశ్వాస సహితమైన ప్రార్థన రోగికి విడుదల, ఆదరణ, స్వస్థత, రక్షణ. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ఒకవేళ అతడు పాపములు చేస్తే పాప క్షమాపణ కలుగును. నీవు ఎప్పుడైతే విశ్వాసముతో ప్రార్థన చేయడం మొదలు పెడతా ఉన్నావో, నీకు తెలియనటువంటి అద్భుత కార్యం ఏమిటంటే, నీలో అది తరతరం నుంచి వస్తుందా, తల్లిదండ్రుల పితరుల నా పాపముల అన్నీ క్షమించబడుతుంది. అడ్డుగా సహజంగా ఎక్కువ భాగము మన పాపములే మనకి దేవునికి అడ్డుగా వస్తూ ఉంటుంది. నీ స్వస్థత కావచ్చు, నీ విడుదలకు కావచ్చు, నీ ఆదరణకు కావచ్చు, దేనికైనా కావచ్చు, సహజంగా ఎక్కువ భాగం ఏంటంటే మన పాపములే మనకి దేవునికి అడ్డుగా వస్తున్నాయి. కానీ నీవు విశ్వాసంతో ప్రార్థన చేసే పని అయితే మొట్టమొదటిగా పాప క్షమాపణే కాకుండా ఆ కార్యాన్ని కూడా జరిగిస్తాడు. ప్రభు అన్నారు కదా, నీ విశ్వాసం చొప్పున నీకు కలుగునుగా. కానీ విశ్వాస సహితమైన ప్రార్థనా రోగిని స్వస్థపరచును. ఒకవేళ అతడు ఏంటంటే పాపములు చేసి ఉంటే పాపక్షమాపణ కలుగును. ఒకవేళ అంటే నేను సహజంగా పాపములు చేస్తాము అంటే విశ్వాసంతో ప్రార్థించడం ద్వారా పాపములు క్షమించబట్టమే కాకుండా అద్భుతమైన స్వస్థత, విడుదల, ఆదరణ కలుగుతూ ఉంటుంది. విశ్వాసములో ఏముందంటే దేవుని కార్యాలన్నీ దాగి ఉన్నది. ఆ విశ్వాసం ఎవరి మీద ఉంచాలి అంటే ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచి ప్రార్థించు, నమ్మి ప్రార్థించు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అందుకని ఇక్కడ ఆ రోగితో అంటున్నాడు కదా ప్రభు, ఏమంటున్నాడంటే, యేసు నీవు వెళ్ళిమయ్యా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచనని చెప్పాను. వెంటనే వాడు త్రోవన ఆయన వెంట చూపు పొంది వెళ్ళిపోతున్నాడు. విశ్వాసము క్రియ చేయటానికి ఒక రకంగా చెప్పాలంటే మనమే అనుమతి ఇవ్వాలా. అర్థం కదా? విశ్వాసము క్రియ చేయడానికి మనము అనుమతి ఇవ్వాలా. మన ఎదురుగా ఒక బైకు డాడీ కొనిచ్చున్నాడు. అర్థం కదా? డాడీ కొనిచ్చాడు. ఆ బండిని చూసుకోవటము, మనల్ని చూసుకొని ఆనందపడితే మనకేం ఉపయోగపడుతుంది? ఆ బండిని వేసుకొని నువ్వు బజారుకో, స్కూల్కో, కాలేజీకో వెళితే అప్పుడు దాని యొక్క విలువేంటో నీకు అర్థమవుతుంది. చాలామంది విశ్వాసం నాకు కర్త యేసయ్యని అనుకుంటూ ఉంటాము, కానీ విశ్వాసాన్ని విడుదల చేయలేకపోతూ ఉంటాము. అందుకని మన జీవితాలు అక్కడే ఉంటుంది. ఆ సమస్యను బట్టి అక్కడే కుంగిపోతూ ఉంటాడు, కుమిలిపోతూ ఉంటాడు, పైకి లేగవలేడు. అర్థం కాదా? నన్ను దేవుడు ఉన్నతమైనటువంటి పిలుపుకి పిలిచాడు. ఈ సమస్యల మధ్య నీవు విశ్వాసాన్ని ఎట్లా కొనసాగిస్తావని ఒక్కోసారి టెస్టింగ్. అది యోబుని అలాగని టెస్టింగ్ చేసేసాడు. అన్నీ ఇచ్చాడు, అన్నీ తీసేశాడు. చూపించిన తర్వాత విశ్వాస అయి ఉన్నాడు. విశ్వాసాన్ని యోబు కాపాడుకొని ఉన్నాడు. ఏలియా మన వంటి స్వభావం గలవాడే. వర్షం ఇయ్యకూడదని విశ్వాసంతో ప్రార్థన చేస్తే వర్షం ఇలా, మరలా విశ్వాసంతో ప్రార్థన చేస్తే వర్షం ఇచ్చేసింది. అర్థం కదా? మోషే గారు ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడానికి విశ్వాసమే.
యోర్దాన్ని చీల్చడానికి యెహోషువ గారు విశ్వాసమే, ఎరుకను కూల్చడానికి దేవుని యందు విశ్వాసమే. విశ్వాసం ఉంచలేనటువంటి బలహీనతను చూచి పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేస్తాడు. దూసిన ఖడ్గం పట్టుకొని పరలోకం నుంచి ఒక దూత వచ్చేసి ఎరుక పైన జయాన్ని ఇచ్చినట్లుగా యెహోషువ చూశాడు. విశ్వాసంతో ప్రార్థిస్తే నీకు కావలసిన సహాయము పరలోకం నుంచి దిగి వస్తుంది. అది దేవదూత ద్వారా రావచ్చు, ఏ విధంగానైనా రావచ్చు. నీవు విశ్వాసంతో ప్రార్థించు, నీ విశ్వాసం చొప్పున నీకు కలుగుతుంది. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిన అనగానే వాడు చూపు పొంది దేవుని వెంబడించుకుంటా వెళ్ళాడు. లూకా సువార్త 7:9 కూడా శతాధిపతి అనే ఒక వ్యక్తిని చూస్తూ ఉంటాము. అతడు ఏమన్నాడో చూద్దాము. తన దాసుడి యొక్క స్వస్థత నిమిత్తమయ్యి, అయ్యా నేను ఆయన యొద్దకు వచ్చుటకు యోగ్యుని కాను, ఆయన నా యొద్దకు వచ్చుటకు నా ఇల్లు ఎంత మాత్రం యోగ్యమైంది కాదు, ఒక మాట మాత్రం సెలవుమని చెప్పని తన పనివారికి చెప్పి పంపిస్తూ ఉంటే ప్రభు ఏమన్నాడో తెలుసండి. ఈ మాటలు యేసయ్య విని అతను గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులో నైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదు. యాబాఖరతో నక్రియ. నువ్వు ఒక గొప్ప సమస్యను ఎదుర్కొంటున్నావా? గొప్ప విశ్వాసాన్ని విడుదల చేయాలా? ఒక చిన్న సమస్యను ఎదుర్కొంటావా? కొద్ది విశ్వాసం సరిపోద్ది. కానీ పెద్ద సమస్యని దైవజనుడు ఒకసారి పాలన గారు ఒక మాట చెప్పాడు. అయ్యా నేను ప్రపంచంలో కానీ కొన్ని దేశాలు క్రైస్తవ కంట్రీలకు వెళ్ళినప్పుడు సువార్త సేవ చేయడానికి చాలా మార్గాలు చాలా తేలికగా ఉండిపోతుంది. ఒకరోజు ప్రార్థన, 3 రోజులు ప్రార్థన, లేదా ఒక 10 రోజులు ఉపవాస ప్రార్థన సరిపోతుంది. కొన్ని కంట్రీస్ ఉన్నవి, ఆ కంట్రీస్లో సువార్తకి అనుమతి ఇవ్వరు. వాటి కోసము కొన్ని నెలల ఉపవాసం ఉండి నేను ప్రార్థించాలా. కొన్ని నెలల ఉపవాసం ఉండి ప్రార్థిస్తేనే ఒక చిన్న ద్వారం తెరవబడుతుంది. మరి అంతేకాకుండా ఆయా దేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఇట్లా బహిరంగ సువార్త చేయడానికి కూడా అవకాశం ఉండదు. కేవలం వాళ్ళ చర్చిలోనికి వెళ్ళి 500 మందో 1000 మందో 2000 మంది ఉంటే ఆ 2000 మందికి మాత్రమే సువార్త చెప్పేసి తిరిగి మరలా నేను నా దేశానికి వెళ్ళాలా. కనుక విశ్వాసం అనేటువంటిది దానికి ఒక పరిధి ఉందా, పరిమాణం ఉందా అన్నట్లుగా ఉంది. కొలత ఉందా? ఉంది. యెహోషువ ప్రార్థన చేస్తున్నారు కానీ యెహోషువ విశ్వసిస్తున్నాడు కానీ ఎరుకో కోలట్లా. విశ్వాసమైతే ఉంది, విశ్వాసమైతే ఉంచు. దేవుడు కార్యం ఎట్లా చేయాలో ఆయన అట్లానే చేస్తాడు. కనుక ప్రభు ఏమన్నాడంటే ఈ వ్యక్తిని గురించి, ఇశ్రాయేలులో కూడా నేను ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను చూడలేదు. ఆశ్చర్యపడి తన వెంట వచ్చే జనం, ఈ ఇశ్రాయేలులో ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను చూడలేదు. నువ్వు గొప్పగా విశ్వసిస్తే గొప్ప కార్యములు పొందుకుంటావు. సామాన్యంగా విశ్వసిస్తే సామాన్యమైన కార్యం. సహజంగా మన విశ్వాసం ఎంతసేపటికి ఎట్లా ఉంటుందంటే, ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి కట్టుకుందామా అనేటువంటి విశ్వాసమేదే ఉంటుంది. కోపడబాకండి, చాలామందికి అలాగనే ఉంటుంది. ఏమి తిందమా, ఏమి కట్టుకుందామా, నా బిడ్డల పరిస్థితి ఏందా, నా కుటుంబ పరిస్థితి ఏందా, నా వ్యాపారం ఏంటో, నా ఉద్యోగం ఏంటో, ఎంతసేపటికి వీటి మీదే ఉంటుంది. కానీ విశ్వాసం కర్త దానిని కొనసాగించి యేసు వైపు చూడలేకపోతూ ఉంటాము, యేసయ్యకి సమర్పించుకోలేకపోతూ ఉంటాము, ఆయన రాజ్యాన్ని నీతిని వెతకలేకపోతూ ఉంటాము, కలిగింది విడిచిపెట్టలేక ఉయ్యబాకరతనక. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఒక గొప్ప విశ్వాసిగా ఉండాలి అంటే నువ్వు దేవుడికి ఎంత ఎక్కువగా సమర్పించుకుంటావో, కలిగింది ఎంతగా విడిచిపెడతావో, ఎంత ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తావు అన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాముకి చెప్పాడు దేవుడు, నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళు, నిన్ను గొప్ప జనాంగంగా చేసి దీవిస్తానన్నాడు. అబ్రహాము దేవుని మాట నమ్మాడు, ఆ మాట ప్రకారము బయటకు వచ్చేసేసాడు. సందేహించలా, అనుమానపడలా, తర్కించలా, అభ్యంతరపడలా. అందుకనే విశ్వాసులకు తండ్రి అయ్యాడు అబ్రహాము గారు. లేక ఒక్కగానొక్క కుమారుని మోరియా పర్వతాల్లో ఒక పర్వతం మీద బలియమంటే ఏమాత్రం వెనకాడకుండా ఆ కుమారుని తీసుకొని వెళ్ళి బలి ఇవ్వటానికి సిద్ధపడతా ఉంటే అప్పుడు అంటున్నాడు కదా, అబ్రహామా, పిల్లవాని మీద నువ్వు చెయ్యి వేయొద్దు, కత్తి వేయొద్దు, దీనిని బట్టి నువ్వు నా యందు భయభక్తులు గలవాడవు నేంచాను. ఇదిగో లేక పుట్టినటువంటి ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకు వలన ఇదిగో నీ సంతానం ఆకాశ నక్షత్రంలో దీవించబడుతుంది అన్నాడు. చెప్పాను కదా, విశ్వాసమునకు పరీక్ష. కుమారుడైనటువంటి ఇస్సాకుని మోరియా పర్వతాల్లో ఒక పర్వతం పైన ఎక్కడికి తీసుకెళ్ళిందండి? బలిపీఠం మీదకి తీసుకెళ్ళింది. అంతగా ఒక్కొక్కసారి నీ విశ్వాసమునకు పరీక్ష పెట్టాలనుకున్నప్పుడు, యోబు గారి విశ్వాసమునకు పరీక్ష పెట్టాలనుకున్నప్పుడు నానా విధమైనటువంటి శోధనల గుండా తీసుకెళ్తాడు. నానా విధమైన శోధనలో గుండా వెళ్ళినప్పుడు మాత్రమే నీ విశ్వాసం ఎంతో, నా విశ్వాసం ఎంతో తెలుసుద్ది. కానీ అన్నీ బాగా ఉన్నప్పుడు అందరూ విశ్వసిస్తారు.
సరే, దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మరొక వ్యక్తిని కూడా జ్ఞాపకపరుచుకుందాము. ఒక పాపాత్మురైనటువంటి స్త్రీ మగ్దలేని మరియగా ఉంది. సీమోను పేతురు ఇంట్లో కూర్చున్నప్పుడు ఆమె వచ్చి యేసయ్య పాదాలు పట్టుకొని కన్నీళ్ళతో కడుగుతూ తల వెంట్రుకలతో తుడుస్తూ పాదాలు ముద్దు పెట్టుకుంటా ఉంటే అందరూ కూడా అభ్యంతరపడ్డారు. కానీ ప్రభు మాత్రము అభ్యంతరపడలేదు. ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపను క్షమించినటువంటి యేసయ్య ఆమెను గురించి 50వ వచనంలో 7వ అధ్యాయంలో సువార్తలు ఏమన్నాడంటే, అమ్మ, అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను. పైనేంటి? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. ఇక్కడేంటి? నీ విశ్వాసము నిన్ను రక్షించను. అంటే విశ్వాసం అనేక కార్యాలు చేస్తూ ఉంది. నీకు ఒక వెహికల్ ఉందనుకున్నాం కదా, ఈ వెహికల్ బజార్కి వేసుకెళ్ళొచ్చు, స్కూల్కి వేసుకెళ్ళొచ్చు, కాలేజీకి వేసుకెళ్ళొచ్చు, లేకపోతే ఊరికి వేసుకుని వెళ్ళొచ్చు. అనేక రకాల పనులు చేస్తుంది. దాని మీద సరుకులు తెచ్చుకోవచ్చు, దాని మీద నీళ్లు తెచ్చుకోవచ్చు, ఇంకా ఏదేదో. చాలామంది అయితే మరి గేదెలకు కావాల్సిన గడ్డి మోపులు కూడా తీసుకొని వస్తున్నారు కదా. అంటే ఒక్క వెహికల్ అనేక కార్యాలు చేసినట్లుగానే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే అనేక కార్యాలు పొందుకోగలుగుతావు. అనేక కార్యాల్లో కూడా దేవుని యందు నేను విశ్వాసం ఉంచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడండి. ఈ పాపాత్ములైనటువంటి స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చింది. పైనేమో స్వస్థత కోసమో విశ్వాసము, ఇక్కడేమో పాపముల నుంచి రక్షించబడటానికి అవసరమైన విశ్వాసము. ఏంటండి? పాపముల నుంచి రక్షించబడటానికి అవసరమైన. ఎన్నో పాపములు చేసి మూటగట్టుకున్నాము కదా. మన పాపలు ఒప్పుకుంటే నమ్మదగిన దేవుడు నీతిమంతుడు కనుక సమస్త పాపం నుంచి దుర్నీతి నుంచి యేసయ్య రక్తం కడిగి మనల్ని పవిత్రపరచుదని బైబిల్ చెప్తూ ఉంటుండగా, ప్రియ సహోదరుడా సహోదరి, ఈమె విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపను క్షమించినటువంటి యేసయ్య ఆమెతో ఏమంటున్నాడు తెలుసా? అమ్మా, నీ విశ్వాసం నిన్ను రక్షించెను, సమాధానము గలదానమై వెళ్ళావు. విశ్వసిస్తే ఎటువంటి అద్భుత కార్యాలు కొన్ని మాత్రమే. అదే లూకా సువార్త 8వ అధ్యాయము 22, 25వ వచనములు ఇందాక చెప్పుకున్నట్లుగానే ఆ సరస్సు మీద గాలివాన తుఫానులో కొట్టినప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? వాళ్ళు కలవరపడి యేసయ్యా మునిగిపోతున్నాం, నశించిపోతున్నామంటే దేవునికి కొంచెం కోపం వచ్చింది అన్నట్లుగా, మీ విశ్వాసం ఎక్కడ? కోప్పడబాకండి. 25 ఏళ్ల నుంచి దేవుణ్ణి నమ్ముకున్నారు, మీ విశ్వాసం ఎక్కడ? 25 ఏళ్ల నుంచి సేవ చేస్తున్నావు, నీ విశ్వాసం ఎక్కడ? భానుప్రకాష్, ఎక్కడ పెట్టావు? మంచం కింద పెట్టావా? కొంచెం కింద పెట్టావా? ఎక్కడ పెట్టావు నీ విశ్వాసాన్ని? ఇంతకాలం నాతో సహవాసం చేస్తున్నారే, నా వాక్యం చదువుతున్నారు, నా ప్రార్థన చేస్తున్నారు, నా బోధ వింటున్నారే, మీ విశ్వాసం ఎక్కడ? సరస్సు మీద ఆ తుఫాన్ రాంగలోనే అది మనల్ని ఏం చేయాలి అనుకోలేదండి మీరు? అదేదో చేస్తుంది అనుకుంటున్నారేంటి అని మీ విశ్వాసం ఎక్కడని ఆ గాలి తుఫాను గద్దిస్తే నిమ్మళమైపోతే వాళ్ళు ఆశ్చర్యపోయారు. అందుకని మనల్ని అనేక రకాలుగా ప్రభు వారు గద్దించినట్లుగా దేవుని మాటలు నమ్మనటువంటి మన్నమతులారా అంటూ ఉన్నాడు. మనం దేవుని మాటలను నమ్మలేము, నమ్మితే అద్భుతాన్ని చూస్తాము. అదే లూకా సువార్త 8వ అధ్యాయము 43, 48లో ఒక రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ అనేక వైద్యుల చేత తిప్పలబడి 12 సంవత్సరాల నుంచి అదే రోగంతో ఉన్నటువంటి స్త్రీ ఒకసారి ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముడితే చాలును, నేను స్వస్థపడతాననుకొని విశ్వాసంతో వచ్చింది. ఏంటి తెలుసండి? నీ విశ్వాసం చొప్పున నీకు కలుగును గాక, నీ నమ్మిక చొప్పున నీకు కలుగును గాక. ఏంటండి? నీ విశ్వాసం చొప్పున నీకు కలుగును గాక. ఒక అమ్మాయి ఉంటుంది, తరచుగా ఫోన్ చేస్తూ ఉంటుంది. ఆమె ఏమంటుంది తెలుసా? అంకుల్ మీరు నాతో ఒక మాట చెప్పండి, మీరు నాకు చెప్తే ధైర్యంగా ఉంటుంది. అదేంటమ్మా అంటాను. అంతేనా అంకులు, మీరు ఏం చెప్తే అది జరుగుద్దని నేను నమ్ముతాను, నేను విశ్వసిస్తాను, అందుకని మీరు ఒక మాట చెప్పండి అంకులు. ఏమీ కాదుగా ఆమె అంటది. క్వశ్చన్ ఆన్సర్ అన్నేసి నేను నా నోట్లో నుంచి వచ్చే మాట కోసం ఎదురు చూస్తుంటుంది. చూసి ఏమంటుంది? అమ్మ ఏం కాదులే పో అంటే, అంకుల్ చాలు అంకుల్, ఆ మాట చాలు. ఒకసారి ఇట్లానే ఒక బలహీనమైన సమస్యలో ఉంది. ఆ సమస్య నిజంగా తీరుద్దో లేదో కూడా నాకు తెలియదు, కానీ నేనైతే ఏమన్నాను, ఏం కాదులే పోమ్మా అన్న. కొన్నాళ్ళ తర్వాత అమ్మ అప్పుడేదో ఒక సమస్య చెప్పా. ఏమైందంటే, అంకుల్ ఆ రోజు మీరు చెప్పారు కదా, బాగైపోయింది, బాగా ఉంది. నేను ఆశ్చర్యపోతా ఉన్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. విశ్వాసంతో నువ్వు పలుకో. నీ పలుకు చొప్పున నీకు కలుగును గాక, నీ మాట చొప్పున నీకు కలుగును గాక, నీ నమ్మక చొప్పున నీకు కలుగును గాక, నీ విశ్వాసం చొప్పున నీకు కలుగును గాక. అందుకు ఆమె ఎటువంటి విశ్వాసంతో వస్తుంది? ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముడితే చాలని అనుకొని వచ్చేసింది. అది ఆమె విశ్వాసం. దేవుని యందు నువ్వు ఎట్లా విశ్వాసం ఉంచినా, ఎన్ని రకాలుగా విశ్వాసం ఉంచినా ఆయన కార్యాన్ని మాత్రం ఖచ్చితంగా పొందుకోవటం అనేది గ్యారంటీ. ఏమైతే
ఉన్న ధనమంతా కూడా వ్యయం చేసుకుంది. ఇక లాభం లేదనుకొని ఆయన వస్త్రపు చెంగు ముడదాము అనుకుని వచ్చింది. అలాగనే ముట్టింది, స్వస్థ పొందింది. ప్రభు అంటున్నాడు, ఎవరు నన్ను ముట్టారు? ప్రభు నాలో నుంచి వెళ్ళిందంటా ఉంటే ఈ శిష్యులు అంటున్నారు, అయ్యా చాలా మంది ముడుతున్నారు కదా అంటే, కాదు ఎవరో నన్ను ముట్టారు, ప్రభు నాలో నుంచి వెళ్ళిందంటే ఆ స్త్రీ దాక్కోలేక వచ్చేసి, అయ్యా నేనేనయ్యా ఆ స్త్రీ అని ప్రభువుకు చెప్పినప్పుడు ప్రభు ఆశ్చర్యపోయి ఏమన్నాడు తెలుసా? అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. నీ విశ్వాసము నిన్ను ఎటువంటి రోగం నుంచి అయినా, ఎటువంటి బలహీనత నుంచి అయినా, ఎటువంటి సమస్య నుంచి అయినా, ఎటువంటి శోధన నుంచి అయినా, ఎటువంటి కష్టం నుంచి అయినా, ఎటువంటి పాపం నుంచి అయినా, ఎటువంటి శాపం నుంచి అయినా నీ విశ్వాసం చొప్పున నీకు కలుగుతుంది. నీ విశ్వాసం చొప్పున విడుదల పొందుకోవచ్చు, ఆదరణ పొందుకోవచ్చు, స్వస్థత పొందుకోవచ్చు, రక్షణ పొందుకోవచ్చు, అప్పుల బాధ నుంచి విడుదల పొందుకోవచ్చు, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల పొందుకోవచ్చు. విశ్వాసం మాత్రం ఉంచు, నమ్మిక మాత్రం ఉంచు, ప్రభునందు విశ్వాసం ఉంచు, కొనసాగించే యేసయ్య వైపు చూడు. నీ విశ్వాసాన్ని విడుదల చేస్తూనే ఉండు, విడుదల చేస్తూనే ఉండు, విడుదల చేస్తూనే ఉండు, విడుదల చేస్తూనే ఉండు. ఆయన నా మొర విని నాకు ఉత్తరం ఇచ్చేంత వరకు, నా విశ్వాసం చొప్పున నాకు కలిగేంత వరకు, నా విశ్వాసం యొక్క కర్త దాన్ని కొనసాగించే యేసయ్య వైపు చూసి నేను ప్రార్థన చేస్తూనే ఉంటా. ఇంకా యేసయ్య దాటిపోలేడు. నీ విశ్వాసాన్ని చూసి నీ దగ్గరకు దిగి వచ్చేసి నీ కార్యాన్ని జరిగిస్తాడు. ఇంకొక మాట చూద్దాం. లూకాసు వార్త 9:38-43లో కూడా దయ్యము పట్టిన బాలుని శిష్యుల దగ్గరకు తీసుకెళ్తే వాళ్ళు ఎలగొట్టలేకపోయారు. ప్రభు దగ్గరకు తెచ్చి ఆ తండ్రి ఏమన్నాడు తెలుసా? అయ్యా నీ శిష్యుల దగ్గర తీసుకెళ్ళని వెళ్ళగొట్టలేకపోయారు, ఏమైనా నీ వల్ల అయితే మా మీద కనపడబడి మా అబ్బాయిని స్వస్థపరచాయి అంటా ఉంటే ప్రభు అన్నాడు, నమ్ముటి వల్ల అయితే నమ్మానికి సమస్తము సాధ్యము అని చెప్పినట్లుగా చూస్తాం. అందులో 41వ వచనంలో అందుకు యేసు ఏమన్నాడు తెలుసా? శిష్యులు, విశ్వాసము లేని మూర్ఖ తరము వారలారా, నేను ఎంతకాలం మీతో ఉంటాను, ఎంతకాలము నేను మిమ్మల్ని సహిస్తాను. విశ్వాసములు కోపడబోకండి. విశ్వాసము లేకుండా ఎంతకాలం చర్చిలో ఉంటాము, ఎంతకాలం ప్రార్థన చేస్తాము, యేసయ్యని ప్రార్థన చేస్తాం, కానీ విశ్వాసము లేకుండా ఉండుట, దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసి దేవునికి ఇష్టంగా జీవిస్తాడు, దేవుని ఇష్టానుసారంగా జీవిస్తాడు, దేవుని చిత్తానుసారంగా జీవిస్తాడు. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, నేను ఈ దినమున నా స్థితి ఎటువంటిదైనా కావచ్చు, విశ్వాసం నాకు కర్త దానిని కొనసాగించే యేసయ్య వైపు చూస్తూ మన ఎదుట, నీ ఎదుట, నా ఎదుట ఉంచబడినటువంటి ఈ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదుముగాక. ఆ పరుగులో ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు నీకు నాకు అత్యధిక విజయాన్ని తన ఆత్మ ద్వారా దయచేయునుగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఆత్మ నిమిత్తము దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. విత్తబడినటువంటి వాక్యాన్ని బట్టి విన్నటువంటి ప్రియ సంఘమా, ప్రియ సహోదర సహోదరి, లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని బిడలారా, మరొకసారి మనము దేవుని యందు నూతనంగా విశ్వాసం ఉంచుదాము. ఇంతకాలము నా జీవితాల్లో ఏ ఏ కార్యాలు జరగకుండా ఉన్నాయో నమ్మిక మాత్రముంచు, నమ్మిక మాత్రముంచు, విశ్వసించు, ఇంకా విశ్వసించు, ఇంకా నమ్మకం ఉంచు. నీ కార్యం జరుగుతుంది, జరగదంటానికి లేదు. ఆయన విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే యేసయ్య. కుళ్ళిపోయిందని చెప్పినా ఊరుకోలా, లాజరు లేచిరా అన్నాడు. చనిపోయిందైనా యేసయ్య నమ్మలేదు. అమ్మ చిన్నదానాలు ఎమ్మంటే లేచింది. అటువంటి నమ్మదగినటువంటి దేవుడు నా దేవుడు అయి ఉంటుండగా ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి ఈ దినమున నువ్వు ఏ సమస్యల శోధన గుండా వెళుతున్నావో, ప్రార్థన చేస్తున్నావో, విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించే యేసయ్య, ఇదిగో ఈ సమస్యలో నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను ప్రభువా, మీరే నాకు సహాయం చేసి నన్ను రక్షించండి, నా కుటుంబాన్ని రక్షించండి, నా భార్యను రక్షించండి, భర్తను రక్షించండి, బిడ్డలను రక్షించండి, ఇదిగో వ్యాపారాన్ని కాపాడండి, ఉద్యోగాన్ని కాపాడండి నా తండ్రి నాయన, ఇదిగో అనారోగ్యాన్ని తీసివేయండి నా తండ్రి, ఈ అప్పుల బాధ నుంచి పెంచండి నాయన, ఆర్థిక ఇబ్బందులు తొలగించండి నా తండ్రి నాయన, ఆరోగ్యాన్ని దయచేయండి నా తండ్రి. ఏది కొదువుగా ఉందో సహోదరి సహోదర, విశ్వాసహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ఒకవేళ అతను పాపం చేస్తే పాప క్షమాపణ కలుగుతుంది. ఖచ్చితంగా నీ విశ్వసిస్తే నీ విశ్వాసం చొప్పున నీకు కలుగుతుంది, దేవుడు చేస్తాడు. నమ్ము 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 సహోదరి సహోదర. స్తోత్రం నాయన, కనికరించండి, కృప చూపండి. ఇంతవరకు బలిన దాసుని చెలువు చాటం మరుగుపరుచుకొని మీ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు చూపిన మహాకృపకై మీకే స్తుతి స్తోత్రము చెల్లించుకుంటున్నాం. విశ్వాసమునకు కర్తదాన్ని కొనసాగించే యేసయ్య నీ వైపు చూస్తూ ఉంటుండగా నా జీవితాల్లో జరగవలసినటువంటి కార్యాలు తండ్రి నాన్న, ఏమి జరగాలని మీరు సంకల్పించినారో ఆ కార్యములు అన్నిటి నిమిత్తమై ఈ దిన మన అయ్యా ఇప్పుడే తండ్రి నీ యందు విశ్వాసం ఉంచుతూ ఉంటుండగా నా తండ్రి నాయన, విశ్వాసహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ఒకవేళ అతను పాపం చేస్తే పాప క్షమాపణ కలుగునన్నారు, మీరు వాగ్దానం చేశారు నా తండ్రి నాయన. విశ్వాసం ఉంచలేకపోవటానికి అయ్యా మా బలహీనతలు మాకు మీకు అడ్డుగా ఉన్నాయో నా తండ్రి నాయన, ఆ బలహీనతలన్నీ కూడా తీసివేయండి, తొలగించండి, క్షమించండి, కృప చూపండి నా తండ్రి. ఎటువంటి సమర్పణ లేదు నా తండ్రి,
తిరిగి పూర్ణంగా మా పూర్ణ హృదయంతో మమ్మల్ని మేము మీకు సమర్పించుకునేటకు కృప దయచేయండి. పూర్ణ హృదయంతో ప్రేమించుటకు, మీ ఆజ్ఞలు కట్టలుగా ఎగునటకు, మీ అందరూ భయభక్తులు నిలుపుటకు మీరు సహాయం ఇచ్చండి. లోపముగా ఉన్న మా విశ్వాసాన్ని సరిచేయండి, బాగు చేయండి నా తండ్రి. లోపభూయిష్టమైన మా విశ్వాసాన్ని సరిచేయండి, బాగు చేయండి నా తండ్రి. మా విశ్వాసంలో లోపాన్ని తొలగించండి నా తండ్రి. నా సంపూర్ణంగా నీ యందు విశ్వాసం ఉంచుటకు మీరే సహాయం చేయండి నా తండ్రి. మీకు అసాధ్యమనేది ఏది లేదు నాయన, సమస్తము సాధ్యమే నా తండ్రి. ఆకాశం భూమి గతించిన నీ మాటలు ఏమాత్రము గతింపవు నా తండ్రి నాయన. అయ్యా మేము ఇంకనూ బలహీనులము, భక్తిహీనులు, పాపులమై ఎవరు రక్తాన్ని ఖర్చి ప్రాణం బిడ్డగా ప్రేమించిన దేవుడు, విడవన దేవుడు, ఎడబాయినటువంటి దేవుడు, మీ హృదయమును కలవరపడనీకుడి దేవుని విశ్వాసం ఉంచున్నారు. నా యందు విశ్వాసం ఉంచండి అని చెప్పిన దేవుడు నా తండ్రి నాయన. చెప్పు సహోదరి సహోదరా, ప్రభా నేను నీ యందే విశ్వాసం ఉంచానయ్యా, నువ్వు తప్ప నాకు దిక్కెవరు లేరు నా తండ్రి. నీ యందే విశ్వాసం ఉంచాను ప్రభా, నిన్నే నమ్ముకున్నాను ప్రభా. నువ్వే నా కార్యాన్ని జరిగించండి, నా ప్రార్థన మొర ఆలకించండి నా తండ్రి. నా మనవులను ఆలకించండి, నా పాపములను క్షమించండి, నన్ను స్వస్థపరచండి, నన్ను రక్షించండి, నన్ను విడిపించండి, కాపాడండి. ఇదిగో కుటుంబాన్ని రక్షించండి, బిడ్డలను రక్షించండి నా తండ్రి. ప్రార్థించు సహోదరా సహోదరి, నా ప్రార్థన విశ్వాసహితమైన ప్రార్థన దేవుడికి ఎంతో ఇష్టమై ఉంటుండగా, దేవుడు ఒక అద్భుత కార్యాన్ని నా జీవితంలో ఇదేమైనా చేయబోతున్నాడు, చేస్తున్నాడు, చేశాడు. నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీ ఘనమైన నామనకు స్తోత్రము నా తండ్రి నాయన. అయ్యా వర్తమానమైనటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. దయతో వారి ప్రార్థన మొరలని ఆలకించండి. ఇంతనక మీరు మాట్లాడి ఉన్నారు నాయన, మాతో నా తండ్రి మాకు బోధించారు నా తండ్రి నాయన. ఈ బోధ విన్నటువంటి వారి యొక్క జీవితంలో నా తండ్రి నాయన ఎటువంటి ఆత్మకార్యంలో అద్భుత ఆశ్చర్యకార్యం జరగాలని మీరు సంకల్పించినారు. యావత్తు మీ సంకల్పాన్ని మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వారిలో జరిగించమని వేడుకొంచున్నాం. ఎందుకంటే ఈ దినమున వారిని యందు విశ్వాసం ఉంచుతున్నారు నా తండ్రి నాయన. వారి విశ్వాసం చొప్పున వారికి కలుగునట్లుగా మీరు ఆజ్ఞాపించండి నాయన. కృప దయచేయండి. విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించే యేసయ్యా నీ వైపు చూస్తూ ఉంటుండగా ఏ బిడ్డ కూడా ఎనడను సిగ్గునందకుండా ఉండలాగన సహాయం చేసి బలపరిచి, స్థిరపరిచి, రక్షించి, కాచి, కాపాడి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని దయతో ఈ మా ప్రార్థనా మనోలని మీ కృపా హస్తమును సమర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి విడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.